Hello everyone, welcome to Vision Competitive World. ఈ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ రెండింటి మధ్య అడిగే డిఫరెన్స్, అలానే డిఫరెన్స్ ఇచ్చి సమ్ అడిగినప్పుడు, డిఫరెన్స్ ఇచ్చి రేట్ ఆఫ్ పర్సెంట్ అడిగినప్పుడు, అలానే సమ్ ఇచ్చేసి డిఫరెన్స్ అడిగినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాము. అయితే ఈ వీడియోలో ఓన్లీ 2 ఇయర్స్కి చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం 3 ఇయర్స్కి కూడా ఎలా చేయాలనేది నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ at 5% per annum for 2 years on sum 16,000. ఓకే, సో సమ్ అనేది మనకి 16,000 ఇచ్చాడు. ఎన్ని ఇయర్స్కి అడిగాడు? 2 ఇయర్స్కి అడిగాడు. ఓకే, అలానే రేట్ ఆఫ్ పర్సెంట్ ఎంత ఇచ్చాడు? 5% ఇచ్చాడు. పర్ యానం అన్నాడు, అంటే సంవత్సరానికి 5% చొప్పున 2 ఇయర్స్కి ఎంత సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అనేది వస్తుందని అడిగాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనకు తెలుసు. ఓకే, ఆల్రెడీ ఇక్కడ మనకి ఫార్ములా కూడా వేయకుండా ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం అనేది కూడా ఆల్రెడీ నేర్చుకున్నాము. సో ఇక్కడ 5% ఇచ్చాడు కాబట్టి 16,000లో 5% చొప్పున 1 ఇయర్కి ఎంత అవుతుంది? ఫస్ట్ 10,000కి 10%కి చూసుకుంటే కనుక ఒక 0 క్యాన్సిల్ చేస్తే 1600 అవుతుంది. దీన్ని బై 2 చేసుకుంటే 5% వచ్చేస్తుంది, అంటే 1600/2 800 అవుతుంది. సో 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ 800 అవుతుంది. ఇక్కడ మనకి 2 ఇయర్స్కి అడిగాడు కాబట్టి సెకండ్ ఇయర్కి ఇంకొక 800 యాడ్ అవుతుంది, ఇంకొక 800, టోటల్ 1600 వచ్చింది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? కంపల్సరీ 5% అనేది ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంపల్సరీ మనకి ఏమొస్తుంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ ఇయర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కంపల్సరీ మనకు వచ్చేది 800 అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా సమ్ మీద వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 800 వస్తుంది, ప్లస్ ఇక్కడ ఏదైతే వస్తుందో అదే మనకి ఇక్కడ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ 5% ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది డిఫరెన్స్ అవుతుంది. ఓకే, సో అంటే ఎంత అవుతుంది? 800 మీద 5% క్యాల్కులేట్ చేయాలి. 10% అంటే 80 అవుతుంది, బై 2 చేస్తే 40 అవుతుంది. సో ఇది 40. మన ఫార్ములా వేసి క్యాల్కులేట్ చేస్తే రెండింటి ఎలా వస్తుంది? దీనికి 1600 వస్తుంది, దీనికి యాడ్ చేస్తే 1640 వస్తుంది. ఓకే, 1640. సో డిఫరెన్స్ 40 అని చెప్తాం. అదే మనం ఇదంతా క్యాల్కులేట్ చేయకుండా సింపుల్గా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేస్తాం. అంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏమవుతుంది? 16,000లో 5% ఎంత క్యాలిక్యులేట్ చేయండి, 800 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్లో ఏమవుతుంది? 800 ఎలాగో కామన్గా వస్తుంది, మనకి డిఫరెన్స్ కదా కావాలి. డిఫరెన్స్ 2 ఇయర్స్కి అడిగినప్పుడు ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని మీద ఇక్కడ ఇచ్చిన పర్సంటేజ్ క్యాల్కులేట్ చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదే డిఫరెన్స్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసేసి ఆ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయండి, సరిపోతుంది. సో 800కి 40 రూపీస్. సో ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. సో 40 రూపీస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 1200 రూపీస్ ఫర్ 1 ఇయర్ at 10% per annum. Reckoned హాఫ్ ఇయర్లీ ఈజ్. సో అంటే ఇక్కడ ఏం అడుగుతున్నాడు? 1200 రూపీస్ సమ్ ఇచ్చాడు, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఓకే, పెర్ యానం ఇచ్చాడు. బట్ వీడు రికాండ్ అంటే హాఫ్ ఇయర్ బేసిస్ మీద ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. హాఫ్ ఇయర్ బేసిస్ మీద అంటే కంపల్సరీ మీరు ఏం చేస్తారంటే, ఓకే, ఇక్కడ ఇచ్చిన 10%ని హాఫ్ చేసేయండి, 5% క్యాల్కులేట్ చేస్తే చాలు. అలాగే పెర్ యానం అన్నాడు,
హాఫ్ ఇయర్ బేసిస్ అన్నాడు. అంటే సంవత్సరానికి ఎన్ని హాఫ్ ఇయర్స్ వస్తాయి? 2 హాఫ్ ఇయర్స్ వస్తాయి. అంటే కంపల్సరీ 2 టైమ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి 5% చొప్పున. సో 5% చొప్పున 2 టైమ్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ టైం కంపల్సరీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్టే అవుతుంది. కాబట్టి ఫస్ట్ 5%కి సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేయండి. 12%. ఓకే, 1200 మీద 1200 మీద 5% అంటే ఎంత అవుతుంది? 10% అంటే 120 అవుతుంది. అందులో హాఫ్ 60 అవుతుంది. సో ఫస్ట్ హాఫ్ ఇయర్కి 60 రూపీస్ వస్తుంది. సెకండ్ హాఫ్ ఇయర్కి ఫైండ్ అవుట్ చేసేది ఏదైతే ఉందో దానిలో ఈ 60 రూపీస్కి కూడా ఇంట్రెస్ట్ పడుతుంది కదా. ఈ 60 రూపీస్కి పడిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అదే డిఫరెన్స్ అవుతుంది. అంటే మనం ఏం చేయాలి? ఈ ఫస్ట్ టర్మ్కి ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో దాని మీద 5% ఇంట్రెస్ట్ చూసుకుంటే వచ్చేది మనకి డిఫరెన్స్ అయిపోతుంది. అంటే 60లో 5% ఎంత అవుతుంది? 60లో 10% వచ్చేసి 6 అవుతుంది. దాన్ని బై 2 చేసుకుంటే 3 అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 3 రూపీస్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఒకసారి, ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ an amount of 15,000 for 2 years is 96. ఓకే, 96 రూపీస్ ఇచ్చాడు, డిఫరెన్స్ ఇచ్చాడు. ఓకే, అది కూడా సమ్ ఇచ్చేసాడు మనకి. అలాగే ఇయర్స్ ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ ఇక్కడ మనకి ఒక ఆన్సర్లో 8 ఉంది, ఇంకొక ఆన్సర్ 10 ఉంది, ఇంకొక ఆన్సర్ 12 ఉంది. ఓకే, సో కెనాట్ బి డిటర్మైన్డ్ అనేది పక్కన పెట్టండి కాసేపు. ఆల్రెడీ కెనాట్ బి డిటర్మైన్డ్ అంటే ఇందులో ఏదో ఒక 2 ఇవ్వకపోతే, అంటే ఇయర్స్ ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ డిఫరెన్స్ కానీ ఇది కూడా ఇవ్వకపోతే అప్పుడు కెనాట్ బి డిటర్మైన్డ్. కంపల్సరీ ఇక్కడ ఈ 3 ఆప్షన్స్ ఇచ్చి 15,000 ఇచ్చాడు, 2 ఇయర్స్ ఇచ్చాడు, 96 రూపీస్ డిఫరెన్స్ ఇచ్చాడు. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ డిఫరెన్స్ చెక్ చేయండి. 96 రూపీస్, ఇక్కడ ఉంది 15,000. 15,000లో 96 అనేది ఎగ్జాక్ట్గా 10, 5, 20 వీటిలో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. అంటే 96 కంపల్సరీ 10% అయితే కాదు దేనికి కూడా. ఓకే, అంటే ఇక్కడ ఇచ్చిన 15,000 ప్రకారం మనం చెక్ చేసుకుంటాం. అయితే ఇంకా 8 ఉంది, 12 ఉంది. ఈ 8, 12 కూడా 96లో క్యాన్సిల్ అవుతాయా? చెక్ చేయండి. 8 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 12 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో కంపల్సరీ ఈ రెండిట్లో ఒకటే ఆన్సర్ అవ్వాలి. ఫస్ట్ 8తో చెక్ చేద్దాం. 96/8 ఎన్నిసార్లు? 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, అంటే ఇది యాక్చువల్గా 2 ఇయర్స్కి ఇచ్చాడు. 2 ఇయర్స్కి డిఫరెన్స్ అంటే దీని మీనింగ్ ఏంటి? కంపల్సరీ 96 అనేది ఫస్ట్ ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్. ఓకే, అంటే ఇది డిఫరెన్స్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం 100%కి చూసుకుంటే కంపల్సరీ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చేస్తుంది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో 8% ఈక్వల్ టు 96 అయితే, సో 8% ఈక్వల్ టు 96 అయితే 100% ఎంత అవుతుంది? క్యాల్కులేట్ చేయండి. ఇది 96 కాబట్టి సో 1% మనకి బై 8 చేస్తాం కాబట్టి 12 వచ్చింది. సో 100% 1200 అవుతుంది. ఓకే, 100% 1200 అయింది కాబట్టి ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అవుతుందని చెప్పాను. ఎందుకని ఇది డిఫరెన్స్ కాబట్టి సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి డిఫరెన్స్ అయింది. కాబట్టి ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇది కూడా 8% మీదే కదా వస్తుంది. ఓకే, అంటే మనకి టోటల్ అమౌంట్ మీద 8% ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ 1200 అవుతుంది. సో 1200 అనేది 8% అయితే, ఓకే, సో 8%
8% అనేది 1200 అయితే 100% ఎంత అవుతుంది? ఓకే. క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. 8% అనేది 1200 అన్నాను. అంటే మీకు ఇక్కడ 1200/8 చేశారనుకోండి 1% వచ్చేస్తుంది. 1200/8 చేస్తే ఎంత వస్తుంది? 150 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 150 టైమ్స్ కాబట్టి 150 ఇంటూ 100 ఈక్వల్ టు 15,000. సో ఈ ఆన్సర్ మనకి సమ్కి ఈక్వల్ అవుతుందో లేదో చెక్ చేయండి. సమ్ ఇచ్చింది కూడా 15,000 కదా. అంటే మనకి 8% 96 అవుతుంది కాబట్టి కంపల్సరీ 15,000లో 8% అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 1200 అయింది. దానిలో 8% అంటే డిఫరెన్స్ 96 అయింది. సో వాడు ఇచ్చిన దానికి సరిపోతుంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది 8% అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి కొన్ని ఫార్ములాస్ చెప్తారు, బట్ ఫార్ములా లేకుండా ఈజీగా ఎలా సాల్వ్ చేద్దాం. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 42 rupees ఫర్ 2 years at 5% per annum. ఓకే, ఫైండ్ అవుట్ ద సమ్. సో ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఇచ్చాడు, అలాగే టైం ఇచ్చాడు, రేట్ ఇచ్చాడు. ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి? సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే రివర్స్లో వెళ్ళాలి మనం. సో రివర్స్లో వెళ్ళాలి కాబట్టి మనకి చెప్పే ఫార్ములా బేస్డ్ మీద వెళ్ళాం అనుకోండి, ఫార్ములా బేస్డ్ కూడా ఇదే వస్తుంది. బట్ ఇది 3 yearsకి అది చేసేటప్పుడు ఇంకా ఫార్ములా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 2 yearsకి చేస్తున్నాం కాబట్టి 2 yearsకి సింపుల్గా ఫస్ట్ మనం ఏం చేయాలనేది చెప్తాను, ఒకసారి జాగ్రత్త వినండి. ఇందులో వచ్చేసి 42 rupees డిఫరెన్స్ వేసేయండి. 42 ఓకే ఇంటూ 2 yearsకి ఇచ్చాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 2 yearsకి రివర్స్లో వేయాలి మీరు ఇక్కడ. ఓకే, అంటే 100/5 ఇంటూ 100/5 ఇంతే. ఇది వేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 42 అంటే డిఫరెన్స్ ఇంటూ ఇక్కడ ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం రివర్స్లో వేస్తాం. 100/5 ఇంటూ 100/5. 100/5 అంటే ఎంత? 20. సో 42 ఇంటూ 20 ఇంటూ 20. 20 ఇంటూ 20 అంటే 400. సో 0 0. తర్వాత 4 ఉంది కాబట్టి 4 ఇంటూ 2 8, 4 ఇంటూ 4 16. సో 16,800 అనేది ఆన్సర్. 16,800. ఓకే, సో జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు కూడా మనకి డిఫరెన్స్ ఇచ్చి టైం ఇచ్చి రేటు కూడా ఇచ్చేసి సమ్ కనుక్కోమంటే కనుక డిఫరెన్స్ ఇంటూ 100/రేట్ ఇంటూ 100/రేట్. 100/రేట్ని 2 times వేస్తాం అంతే, అంతకంటే ఏం లేదు. ఓకే, యాక్చువల్గా డిఫరెన్స్ ఈక్వల్ టు ఫార్ములా ఉంటుంది మనకి. ఏంటది? సమ్ ఇంటూ రేట్ r² ఇంటూ 100. ఓకే, సో దాన్నే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఈక్వాలిటీకి ఇటుపక్క తీసుకొచ్చేసాం అంతే, అంతకంటే ఏం లేదు. ఈక్వాలిటీ ఇటుపక్క తీసుకొచ్చేస్తే డిఫరెన్స్ ఇంటూ 100² అదే వేసాను అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అనే సెర్టెన్ సమ్ ఆఫ్ మనీ. ఓకే, సో ఒక సమ్ అనేది మనకి ఇవ్వలేదు. ఇక్కడ ఏం ఇచ్చాడంటే 2 years ఇచ్చాడు, 4% రేట్ ఇచ్చాడు, 1 rupee డిఫరెన్స్ ఇచ్చాడు. ఓకే, సో సమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, డిఫరెన్స్ ఇచ్చి రేట్ ఇచ్చి ఇయర్స్ టైం కూడా ఇస్తే సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో డిఫరెన్స్ ఇంటూ డిఫరెన్స్ ఎంత? 1 rupee ఇంటూ సో 100/రేట్ ఇంటూ 100/రేట్. ఓకే, సో ఇక్కడ 4% కాబట్టి 100/4 100/4 వేసాను.
ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? ఇది 25 టైమ్స్, ఇది కూడా 25 టైమ్స్. ఓకే, సో 25 ఇంటూ 25 625 ఇంటూ 1. సో మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 625. సో 625 రూపీస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఇవి 2 ఇయర్స్కి డిఫరెన్స్ ఇచ్చి సమ్ కనుక్కోమన్నప్పుడు, లేదా రేట్ కనుక్కోమన్నప్పుడు, అలానే డిఫరెన్స్ కనుక్కోమన్నప్పుడు సమ్ ఇచ్చేసి, దీని తర్వాత నెక్స్ట్ 3 ఇయర్స్కి నెక్స్ట్ వీడియోలో మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.